భోజనం చేయడానికే కాదు, భోజనం వడ్డించడానికి కూడా కొన్ని నియమాలు వర్తిస్తాయని మన సంప్రదాయం చెప్తుంది. ఏమిటవి? సంస్కృతంలో ధర్మసింధు, నిర్ణయ సింధు, యాజ్ఞవల్క్య స్మృతి, కలియుగంలో పరాశర స్మృతి, ఇలాంటివన్నీ కూడా మన ఆచార వ్యవహారాలని ఆవిష్కరించేటువంటి గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి. కానీ మన తెలుగులో కూడా అంత వెలుగులోకి రాలా. ఒక ధర్మశాస్త్రం ఉంది, దాని పేరు విజ్ఞానేశ్వరీయము. దీన్ని రచించినటువంటి వాడు మూలఘటిక కేతన. మూలఘటిక కేతన అనేటువంటి వాడు సంస్కృతంలో ఏవైతే ఉన్నాయో తెలుగులో చక్కగా మన ఇళ్లల్లో ఎటువంటి ధర్మాలని మనం పాటించాలి, ఎటువంటి ఆచారాలని పాటించాలి అనేటువంటి విషయాన్ని ఆ విజ్ఞానేశ్వరీయం అనేటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో ఆవిష్కరించాడు. అదిగో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రశ్న కూడా అందులో ఉన్నటువంటిది. వడ్డన చేస్తూ ఉంటాం. వడ్డన చేస్తూ ఉన్నటువంటి సమయంలో నలుగురు ఐదుగురు వరుసగా ఇలా కూర్చున్నారు. ఆ మొదటి వాడి యొక్క ఆ ఊపిరిలోంచి చిన్న నీటి కణం నోట్లోంచి పొరపాటున ఏదైనా ఆ పాత్ర మీద పడిందనుకో అమ్మ, అయితే పాత్రకి సమీపంలో పడింది. అప్పుడు ఆ వడ్డన చేసేవారు ఈ గిన్నెలో ఉన్నదాన్ని పక్క వాళ్ళకి వడ్డించాలా వద్దా, అంటే వడ్డన చేసేటప్పుడు ఎటువంటి నియమాలు. ఇది వడ్డన చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలట. ఈ గిన్నెని ఇలా పట్టుకొని ఉంటారు, గరిటెని ఇలా పట్టుకొని ఉంటారు. ఇలా వడ్డన చేస్తున్నటువంటి సమయంలో ఆ ఎదురుకుండా కూర్చున్నటువంటి వాడి యొక్క నోటిలో నుంచి ఏదైనా జల కణం దాని మీద కనుక పడితే, అంటే లోపల పడకుండా కొంచెం గిన్నెకి పక్కన పడితే ఏమి చేయాలంటే వెంటనే నువ్వు ఆ వడ్డన చేసేటువంటి వాళ్ళు ఇదివరకటి రోజులు నుయ్యలు ఉండేవి కాబట్టి నుయ్యి అని పదం వాడాడు, బావులు. ఆ బావుల దగ్గరికి వెళ్ళిపోయి స్నానం చేయాలట. వడ్డన ఆపేసేయమన్నాడు. స్నానం చేసి ఆ కేశవ నామాలు మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చాలా శక్తిమంతాలైనటువంటి ఉన్నాయి కదమ్మా. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏదైతే ఉన్నదో ఆ ఆచమన మంత్రాలు ఇవన్నీ చెప్పి కేశవుణ్ణి ఒక్కసారి తలుచుకొని అప్పుడు మళ్ళీ వచ్చి వడ్డన చేయమన్నాడు. ఇది లోపల గనక పడకుండా ఉంటే పదార్థంలో గనక, అది చేయకుండా మాత్రం నువ్వు వడ్డన చేస్తే బ్రహ్మ రాక్షసత్వం నీకు సంప్రాప్తిస్తుంది వడ్డన చేసేవాళ్ళకి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు చూడొచ్చేళ్లే, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలా, అవన్నీ చదువుకోవాలా, ఇవన్నీ ఎవడు పడతాడులే అని వడ్డన చెయ్యొద్దన్నాడు. ఒకవేళ గనక ఆ నోటిని తొప్పర ఆ గిన్నెలో గనక పడింది అని అనుకుంటే ఆ పదార్థం ఇక వాడద్దు. పక్కన పడితే ఇందాక నేను చెప్పిన కార్యక్రమం చేయాలి. ఈ తుప్పర గనక అందులో పడింది అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదార్థాన్ని మిగతా వాళ్ళకి వడ్డన చేయకూడదు. అట్లాగే వడ్డన చేసేటప్పుడు చక్కగా ముఖం చిరునవ్వుతోటి ఉండాలన్నాడు విజ్ఞానేశ్వర్యంలో. ఎందుకు వచ్చిన కర్మరా బాబు, ఈ నడుం నొప్పితోటి నేను ఎందుకు వడ్డన చేయాలి, వీళ్ళకి ఎందుకు వచ్చి వీళ్ళకి వడ్డన చేయాల్సి వస్తుంది నేను అనే బాధతోటి ఎప్పుడూ వడ్డన చేయొద్దు. అది పెట్టినటువంటి ఫలితం కూడా నీకు రాదు అని విజ్ఞానేశ్వర్యంలో చక్కగా మనకి ప్రవచనం చేశాడు. ఇలాగా వడ్డన చేసేటువంటి వాళ్ళు ఏ ఏ నియమాలు పాటించాలి వీటన్నింటినీ ఆ కేతన రాసినటువంటి విజ్ఞానేశ్వర్యంలో మనం గ్రహించవచ్చు.